కొన్ని సంవత్సరాల క్రితం దావీదు తాను ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏమై ఉన్నాడో అనే సంగతి తన 52వ కీర్తన 8వ వాక్యంలో ఇలా చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని నేను చదువుతాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. గమనించండి, ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్తున్నాడు. ఎక్కడ? దేవుని మందిరములో. ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. ఎలా? పచ్చగా ఉన్నాను అంటున్నాడు. దేని వలె ఉంటున్నానో చెప్తున్నాడు. దేని వలె? ఒలీవల చెట్టు వలె ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని 4 విభాగాలుగా మనం విభజించి తన వ్యక్తిగత జీవితంలో ఉన్న అనుభవాన్ని మనం చూడవచ్చు. ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఇక మీదట తాను ఏమై ఉంటాడో చెప్పట్లేదు, తాను ఉన్న సంగతి చెప్తున్నాడు. మరొకటి కూడా ఆ వాక్య మొదటి భాగంలో నేనైతే, ఆ నేనైతే, నేను అని అనక నేనైతే, బట్ నేనైతే ఎలా ఉన్నాను, ఇతరులు ఎలా ఉన్నారో నాకు అనవసరం, నేను ఎలా ఉన్నానో చెప్తున్నాడు. గమనించాలి, కొందరు నాటబడి ఉంటారు. ఎక్కడంటే తాలూకా ఆఫీసులో. కొందరు పంచాయతీ ఆఫీసులో ఉన్నాను అంటారు. కొందరు సెక్రటరియట్లో ఉన్నాను అని అంటారు. మరి కొందరు బ్రాండీ షాప్లో ఉన్నాను అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. కానీ దావీదు అంటున్నాడు తాను దేవుని మందిరములో ఉన్నాను అని. అది ఒలీవల చెట్టు వలె, అది పచ్చని ఒలీవల చెట్టు వలె. కొందరు జీవితాలను మనం అడిగితే, నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని, నేను ఒకప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాడిని కాదు, ఒకప్పుడు నాకు దేవుడు ఏమిచ్చినా అది దేవునికి ఇవ్వాలని ఆశగా ఉండేవాడిని, అధ్యాయాలు నేను ఒకప్పుడు బైబిల్ చదివేవాడిని అని అంటారు. ఒకప్పుడు అని. అయితే ఇప్పుడు ఎలా ఉన్నావు? దానికి సరిగ్గా సమాధానం చెప్పలేరు. ఒకప్పుడు పచ్చగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎండిపోయి ఉన్నాడు. ఒకప్పుడు కళకళలాడుతున్న సాక్ష్యం ఉండేది, ఇప్పుడు సాక్ష్యాన్ని కోల్పోయి ఉన్నాడు. ఒకప్పుడు దేవుని మందిరంలో ఉండేవాడు, ఇప్పుడు సెక్రటరియట్లో ఉన్నాడు, రాజ్యసభలో ఉంటున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఒలీవల చెట్టుకే దావీదు ఎందుకు పోల్చుకున్నాడు? దేవదారు వృక్షాలు ఉన్నాయండి, సిరిగ్రంథపు మానులు ఉన్నాయండి. అలా నరికితే, అలా కదిలిస్తే సువాసనలు పరిమళిస్తాయి. దేవదారు వృక్షం అనుకోండి, చాలా విలువైంది. అయితే ఇక్కడ వీటన్నిటికీ పోల్చుకోకుండా తన జీవితాన్ని దేనికి పోల్చుకున్నాడు? ఒలీవల మొక్కకి. ఎందుకని? నేను యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ వేల కొలది సంవత్సరాలుగా ఉన్నటువంటి కొన్ని ఒలీవల చెట్లు నేను చూడడం జరిగింది. చాలా పెద్ద పెద్ద చెట్లు అండి, అవి చాలా పురాతనమైన చెప్తున్నారు. ఒక అతను అంటాడు 2000 సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే యేసు ప్రభు ప్రార్థన చేసేవాడు అని అన్నాడు. నాకు పక్కుమని నవ్వు వచ్చింది. ఎందుకంటే 2000 సంవత్సరాల చెట్టు ఎలా బతుకుతుంది అని. అంతలో అతనే నాకు చూపించాడు ఒక బోర్డు, పెద్దది, పైనుంచి కింద దాకా బోర్డు ఉంది. ఎంతోమంది ప్రపంచ శాస్త్రజ్ఞులు, ఆ వృక్ష శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు వచ్చి ఆ చెట్లని పరిశోధించారు. వాళ్ళు పురాతత్వ శాస్త్రజ్ఞులట. వాళ్ళు పరిశోధనలు చేసి ఈ చెట్టుకి, ఈ యొక్క చెట్టు ఆ మొదలను బట్టి, బెరడును బట్టి దీనికి ఇంత వయస్సు ఉంటుందని రాస్తే అక్కడ 1800 సంవత్సరాలని ఒక అతను, మరి జపాన్ నుంచి వచ్చినటువంటి ఆ పరిశోధకుడు దీనికి 2002 సంవత్సరాలు వయసు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు. మొత్తం మీద 1000 సంవత్సరాలు దాటిన చరిత్రే వాళ్ళు పరిశోధించి రాశారు.
అంతలో ఒక అతను అంటాడు, ఏమండి మీకు తెలియదా, ఒలీవల చెట్టు మరణము లేని చెట్టు అండి, అది చావదండి అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. చెట్టు ఏమిటి, చావకపోవడం ఏంటి? ఒలీవల చెట్టు చావదండి, దానికి లాంగ్ లైఫ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అండి, ఆయన చెప్పింది కూడా అదే. మీకు జీవాన్ని నేను అనుగ్రహించడం కాదు, నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఎవర్ లాస్టింగ్ లైఫ్. మీలో ఉన్నటువంటి జీవం అది మటుమాయమైపోయేది కాదు, నా ద్వారా నిత్య జీవంగా మార్చబడుతుంది అని యేసయ్య కూడా మనం అనుభవించే రక్షణ గురించి ఆయన ఆ మాట చెప్తున్నాడు. నిత్య జీవానికి వారసులు కావాలి అని. ఓహో, అందుకే కాబోలు దావీదు ఈ చెట్టుకి తనను పోల్చుకున్నాడు. మరణము లేని చెట్టు అండి. ఇశ్రాయేలు ప్రాంతాలలో ఎక్కువగా ఈ చెట్లని చూస్తాం. నేను ఇంచుమించుగా ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ చెట్టుని చూసినట్టు కానీ ఈ కాయలు నేను చూసినట్టు కానీ కనిపించదు. ఈ ఒలీవల చెట్టట ఇశ్రాయేలు దేశంలో ప్రత్యేకించి వాళ్ళకి నూనె కొరకు దేవుడు ప్రసాదించిన చెట్టు. ఇంకా నేను చెప్పాలనుకుంటే వాగ్దాన భూమిలోనే అది బ్రతుకుతుంది, మరి ఏ భూమిలో బ్రతకదో. అనేక చెట్లు అనేక ప్రాంతాల్లో బ్రతుకుతాయి, ఈ చెట్టు మాత్రం వాగ్దాన భూమిలో మాత్రమే బ్రతుకుతుంది అని. అప్పుడు దావీదు ఆ చెట్టుకు తనను పోల్చుకున్నాడు. ఎందుకని? చింత చెట్టుకు పోల్చుకోకూడదండి, మర్రి చెట్టుకు పోల్చుకోకూడదండి, మరి రేగి చెట్టుకు పోల్చుకోకూడదండి. అయితే ఈ చెట్టుకే ఎందుకు పోల్చుకున్నాడంటే ఇది వాగ్దానాల మీద బ్రతికే చెట్టు. ఇశ్రాయేలు నివసిస్తున్న దేశం వాగ్దాన భూమి అంటారు. ఆ భూమిలో విస్తారంగా నిలిచి ఉండడం, దానికి మరణం లేకపోవడం, దాని పండ్లలో నుంచి ఈ యొక్క నూనెను తీయడం అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఆ యొక్క ఒలీవల నూనెలు తీసే ఆ గానుగులు కూడా నేను కళ్ళారా చూడటం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, మామూలుగా విత్తనం నుంచి నూనె తీయడం సహజంగా మనం వింటాం, కానీ ఈ ఒలీవల విత్తనం నుంచి నూనె తీరు, ఈ ఒలీవల పండులో నుంచే నూనె తీస్తారండి. దాని గురించి కూడా ఒక దైవజనుడు అంటాడు, యేసుక్రీస్తు ఎముకలు ఎలా విరగబడలేదో, ఆయన శరీరం మాత్రమే ఎందుకు మన కొరకు నలగగొట్టబడిందో, అలాగే ఈ విత్తనాన్ని దంచి తీసింది కాదు, ఈ పండులో నుంచి శుభ్రంగా ఈ నూనె వస్తుంది అన్నట్టు మాట కూడా ఆ బైబిల్ శాస్త్రజ్ఞుడు చెప్పడం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, ఒలీవల చెట్టులో ఉన్నటువంటి ఆ నిత్య జీవం కానివ్వండి, ఒలీవల చెట్టు వాగ్దానాల మీద నిలిచి ఉండే ఆ చెట్టు అని కానివ్వండి, ఆ ఒలీవల చెట్టు ద్వారా నూనె వస్తూ ఉండగా యేసుక్రీస్తు శరీరం నలగొట్టబడి రక్తం చిందించబడి మనకు అది స్వస్థతగా మార్చబడి ఉంటుండగా ఈ అనుభవాలన్నీ ఈ చెట్టులో నుంచి చూస్తున్నాం గనుక ఈ దైవజనుడు ఈ ఒలీవల చెట్టుకి తన బ్రతుకుని పోల్చుకుంటున్నాడు. అది ఎండిపోయిన చెట్టు కాదు, పచ్చని సాక్ష్యము కలిగిన చెట్టు. దేవుని ఆలయంలో నాటబడడం అనేది చాలా గొప్ప సంగతి అండి. దేవుని ఆలయంలో నాటబడి అక్కడే మనం ఫలించాలని దేవుని వాక్యం కోరుకుంటుంది. చాలామంది అలా రావడం, అలా వెళ్ళిపోవడం, అలా రావడం, అలా వెళ్ళిపోవడం, అంతేకాని మందిరంలో నాటబడి అక్కడ చిగిర్చి మువ్వేసి ఫలిస్తామనే ఆ అనుభవాలని అనేకుల జీవితాల్లో మనం చూడటం లేదు. ఒకసారి ఏం జరిగిందంటే ఈ భూమి అంతా జలప్రళయంతో మునిగిపోయిందండి. మునిగిపోయింది, కొండలు కూడా మునిగిపోయినాయి. అసలు భూభాగం అంటూ ఆరిన నేలంటూ ప్రపంచంలో లేదండి. సముద్రం పొంగినట్లుగా ప్రపంచమంతా మునిగిపోయింది. అప్పుడు నోవహు అనే ఓ దైవజనుడు ఈ జలప్రళయం రాకమునిపే దేవుడు అతనితో చెప్పున్నాడు, ఒక ఓడ తయారు చేసేసుకో, నీ కుటుంబం దాంట్లో ఉండాలి, ఆ పక్షులు జంతువులు జతలు జతలుగా నువ్వు పిలిస్తే వచ్చేస్తాయి, అలాగే దాంట్లో ఉండి ఆ తరువాత ఒక నూతన భూమి, ఒక నూతన సృష్టికి నీవు మూల పురుషుడు అవుతావు,
అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇతను ప్రార్థనాపరుడు కనుక అలాగే ఓడ తయారు చేసి పెట్టుకున్నాడండి. ఈ జలప్రళయంలో అంతా మునిగిపోయింది. ఈ ఓడ మాత్రం ప్రతిరోజు ఆ వర్షానికి అలాగ పైకి తేలిపోయింది. దినములు గడిచిపోతూ ఉన్నాయండి. ఆ తర్వాత దైవజనునికి ఒక ఆలోచన వచ్చి ఆయన ఏం చేశాడంటే, నీళ్లు ఎక్కడైనా ఆరిపోయి ఉన్నాయో లేవో, ఒక నూతన ప్రపంచానికి పునాది వేసేటట్టుగా నన్ను మూలపురుషునిగా ఆయన ఎన్నుకున్నాడు గనుక నీళ్లు ఆరున్నాయో లేదో తెలుసుకుందామని ఒక కాకిని అలాగా ఓడలోంచి ఇట్లాగా వదిలిపెట్టాడు. ఈ కాకి పోయిందే కానీ మరలా తిరిగి రాలేదు. కాకి బుద్ధులు మీకు తెలుసు కదండి, అది పరిగెత్తదు, గంతులుగా వేసి ఇట్లాగా ఎగురుతూ ఉంటుంది. నడక చేత కాదు దానికి. ఎక్కడో శవాలు కనబడి ఉంటాయి, సచ్చిన శవాలు, వాటి మీద కూర్చొని ఆ కాలయాపన చేస్తూ అక్కడే తన జీవితాన్ని గడిపేసింది. చెప్పిన పని చేయకుండా మరలా తిరిగి కాకి ఈ ఓడలోకి రాకుండా ఆగిపోయింది. ఆయనకి ఏమీ అర్థం కాలేదండి. అలా చూసి మరి కొన్నాళ్ళైన తర్వాత మరొక పావురాన్ని పంపించాడు. ఈ పావురం అలా తిరుగుతూ ఉందండి. తిరుగుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసండి, ఉన్నట్లుగా ఉండి ఆ నీళ్ల మీద ఒక ఒలీవాల మొక్క అలాగా ఊగుతూ ఉంది. నీళ్ల మీదకి అలా ఊగుతూ ఉంది. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? నోవాహు గారు నీళ్లు తగ్గాయా లేదా చూసినామని పంపించాడా? ఇదిగో నేను ఒలీవాల మొక్కని, ప్రపంచంలో సమస్త వృక్షాలు సచ్చాయి, నేను చావలా బ్రతికే ఉన్నాను గనుక నేను బ్రతుకున్నానని చెప్పు. హలో, ఇలాగా నన్ను కాస్త గిల్లుకొని ముక్కును కరిచి తీసుకెళ్ళి చూపించు, ఆయనకి అర్థమైపోద్ది అని ఆ చెట్టు మాట్లాడినట్టు ఆ పావురం చక్కగా తీసుకొచ్చి ఆ నోవాహు గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నటువంటి ఈ మొక్క సాక్షాత్తు ఒలీవాల మొక్క అండి. ఇది నిత్య జీవానికి సంబంధించిన మొక్క. నా ప్రియమైన సహోదరులారా, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో ఆయన చేసేటట్లు రుజువు అనే దానికి ఈ చెట్టే దీనికి కారణం. ఇది బ్రతికి ఫలిస్తూ ఎదుగుతున్నటువంటి చెట్టు. ఇలాగే నోవాహు గారికి ఇది తీసుకొచ్చిన వెంటనే ఆయన తీసుకొని ఇలా బాగా చూశాడు. చూసి, అరే ఇది ఒలీవాల మొక్క, ఈ ఒలీవాల మొక్క బతికే ఉందా? అలాగైతే నీళ్లు తగ్గిపోతున్నాయన్నమాట. మరలా ఒక నూతనమైనటువంటి భూమి ప్రారంభమవుతుందన్నమాట. రాబోయే దినాల్లో ఒక నూతన సృష్టిని నేను చూస్తున్నానన్నమాట. గమనించండి, నిరీక్షణ లేని నోవాహు జీవితానికి ఓ గొప్ప నిరీక్షణ కలుగు చేసింది ఈ ఒలీవాల మొక్క. మీరు మీ జీవితాలను ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని సన్నిధిలో ఒలీవాల మొక్క వలె పచ్చగా ఉన్నారా? లేక మీ బ్రతుకులు ఎండిపోయి మరి తుమ్మ చెట్టులాగా, లేక నేరుడు చెట్టులాగా, చింత చెట్టులాగా మీ జీవితాలు బ్రతుకుతున్నాయి? చింత చెట్టు అంటే వాడు జ్ఞాపకం వచ్చింది నాకు. ఆ రోజున ఒక చింత చెట్టు కింద లారీ ఆపాడు. ఆ లారీకి పైకి వెళ్ళి ఒక అతను ఆ చింత పూత, చింత పిందె అంతా కోసుకుని అదేదో ఆత్రం పట్టినట్టుగా తినేశాడు. తిన్నాడు. కాసేపు అయిన తర్వాత రైట్ అన్నాడు. లారీ బయలుదేరింది. ఊళ్ళోకి వచ్చాడు, డ్యూటీ దిగాడు. అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే పాపం భార్య శుభ్రంగా అంత వేడి అన్నం పెట్టిందండి. పెడితే ఇది ఎంతసేపటికి కలుపుతున్నాడు కానీ నోట్లో ముద్ద పెట్టి మింగడో నమలడో. కారణం ఏంటంటే ఆడు చింతపోతు తిన్నాడు కదండి, ఆడు పళ్ళు పులిసిపోయినాయి. ఆడు పనికి రాకుండా పోయాడు. ఇక 2 రోజులు 3 రోజులు పళ్ళు పులిసిపోయి భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాడు. నేను చెప్తున్న ఈ చెట్టు
నిరీక్షణ లేని వాళ్ళకి నిరీక్షణ కలుగు చేసేది. చింత చెట్టు లాంటిది కాదండి, రేగి కంపలాగా కాదండి, తుమ్మ చెట్టులాగా కాదు. ఇది ఓ పవిత్రతను మన జీవితాన్ని నిరూపిస్తున్నటువంటి చెట్టు, నిత్య జీవాన్ని మనకు నిరూపిస్తున్నటువంటి చెట్టు. అందుకే దావీదు ఈ చెట్టుకు పోల్చుకున్నాడు. ఈ వాక్యంలో దావీదు నేనైతే అనే మాటను ఉపయోగించాడు. నేనైతే అంటే అర్థం ఏంటి? ఆ రోజు మేమంతా ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళామండి. ఆ పెళ్ళోళ్ళు మమ్మల్ని ఒక 6గురిని ప్రముఖులని చెప్పి తీసుకెళ్ళి ఒక చోట ప్రత్యేకంగా భోజనం పెట్టారండి. ఆ తర్వాత ఏదో కిళ్ళీలో ఏదో పెట్టారు, ఇంకేదో పెట్టారండి. నేను వడ్డించి అబ్బాయికి ఏం చెప్పారంటే, బాబు తీసి బాబు, నాకు అలవాటు లేదు అన్న. అంతలో నా ప్రక్కన ఆయన అంటాడండి, నీకే అలవాట్లేదా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా లేదా అన్నాడు ఈయన. నేనన్నాను, నాకైతే అలవాట్లేదండి, మా వాళ్ళ సంగతి నాకు తెలీదు, మా వాళ్ళు ఎక్కడో చాలా దూరంలో ఉన్నారు అని నేను చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన అంటాడు, అసలు కిళ్ళీలు ఎందుకు తింటారు అనుకుంటున్నారండి ఎస్ఎన్ గారు? జీర్ణానికండి, తిన్నది అరిగేదానికి అన్నాడు. నేను అతనితో అన్నాను, బాబు నాకు బాగానే అరుగుతుంది, నాకు అక్కర్లే, అరక్కపోతే నువ్వు తిను బాబు అన్నా. నేనైతే దీనిని తినను అంటే నేనైతే అంటారేంటండి? అంటే మిమ్మల్ని వేరు చేసుకుంటారండి మాలో నుంచి. అవును, నామకార్థపు బ్రతుకుల్లో ఇవన్నీ ఏమీ అర్థం కావు. యేసుక్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం చేసి ఆయన ప్రత్యక్షంగా గమనించి ఆయన లేఖనాలకు విలువిస్తే వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేస్తారు. నాకు మొదటి నుంచి అలవాట్లేదు బాబు. అంతలో బయటకు వచ్చామండి. అక్కడ ఒక కుర్చీ మీద నేను కూర్చున్నాను, సొట్టకంపు. నా పక్కన ఉండే పాస్టర్ అంటాడు, ఎక్కడా చుట్టకంపు అని. మొత్తం మీద చూశాడు, ఒక చిన్న చుట్ట మొక్క అక్కడ పడి ఉంది. నేను ఆ చుట్ట మొక్క తీసి అలా పడేద్దాం, కంపుగా ఉందని నేను అనుకుంటే ఆయన అంటాడు, అన్నా ఆకు ఏమైంది అన్న. ఏమైంది? దాన్ని చేత్తో ముడతావా నువ్వు అన్నాడు. చేత్తో ముడతాం ఏంటి బాబు, నోట్లో పెట్టుకుంటుంటే వాళ్ళంతా నువ్వు అన్న. చిచి ముట్టొద్దు దాన్ని, క్యాన్సర్ పుండ్లు వస్తాయి దాంతో అని చెప్పి ఒక చెట్టు కొమ్మ తీసుకొని వచ్చి ఇరిసి దాంతో అలా 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 ఆ కాళ్ళలో పడేశాడు. ఏమిటయ్యా దాన్ని చూసి భయపడి తీసి ఇసిరి కొట్టుకుపోయి, అసలు మనం చేత్తో కూడా ముట్టుకోకూడదనా? మనమైతే అన్నాడు. ఒకప్పుడు నా నోట్లో ఉండేదండి, ఒకప్పుడు నా పడకలో ఉండేదండి, ఒకప్పుడు నేను ప్రయాణం చేస్తుంటే నా జేబులో కంపు కొడుతూ ఉండేదండి. ఇప్పుడు నేనైతే దాని వాసన కూడా నాకు పనికిరాదని చెప్పి ఆయన చెప్పడం నేను గమనించి. అంటే వ్యక్తిగతంగా తన జీవితాన్ని వేరు చేసుకుని ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి, పచ్చగా జీవించాలి అని కోరుకుంటున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితాలలో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు అనే సంగతిని ఒకసారి ఆలోచించుకోవాలి. దైవభక్తి గలవారు వారి పిల్లలట ఎలా ఉంటారో తెలుసునండి, వాళ్ళ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె కూర్చుంటారట. ఇది భక్తి గల కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు. మరి మీ పిల్లల సంగతి నేను వేరుగా చెప్పాల్సిన అక్కర్లేదు. మీ పిల్లలతో మీరు పడే బాధలు, వాళ్ళ విచ్చలవిడితనాన్ని చూసి కన్నీళ్లు పెట్టి ఏడ్చి ప్రలాపిస్తున్న మీ జీవితాలు ఒకసారి మీరు ఆలోచించండి. మీ పిల్లలు ఎందుకు విచ్చలవిడి అయిపోతున్నారంటే దానికి కారణం ఏమిటో తెలుసునండి. కారణం ఏంటో తెలుసండి, మీరు భక్తి గలవారి వలె భక్తి కలిగి జీవించాలని ఆయన కోరుకుంటూ మీరు ముందు ఆయన బల్ల చుట్టూకు వస్తే మీ పిల్లలు కూడా ఆ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఫలించి మువ్వవేసి జీవిస్తారు. నా ప్రియమైన సహోదరులారా, దైవభక్తి ఒక గొప్ప దైవ శక్తిని మన జీవితంలోనికి రానిచ్చి నిత్య జీవాన్ని కలుగు చేసి సాక్ష్యాన్ని కాపాడి జీవితకాలమంతా ఒలివాల మొక్క వలె మనం వర్ధిల్లినట్లు చేస్తున్నాడు.